పూర్వజన్మ పూర్తిగా పరమండాలలో పూజా సామాగ్రి ఉండాలి దాంతో వైట్ ఉండే చూడండి ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే బృహస్పతే ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చాష్టం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువమర్థాత్ ప్రతిష్ఠితమస్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ కృప కటాక్ష ఫల సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి సదాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠితే దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామార్థ ఫల సిద్ధిరస్తు ఓం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ కృప కటాక్ష ఫల సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామార్థ ఫల సిద్ధిరస్తు కృష్ణ. ఇప్పుడు పాఠాల్లో చదువుకున్నాము. ఎన్నో జన్మల అదృష్టం ఈరోజు ఈ దేవస్థానానికి రావడం. తప్పకుండా ఈ దేవస్థానంకి ఇంక పైన వస్తూనే ఉంటాము. ఎప్పుడు ఈ దేవస్థానానికి డెవలప్మెంట్కి కానీ ప్రతి దీనికి ఉంటాం. దైవ సమక్షంలో ఆయనకి మనము శేషాంతుటోళ్ళం కాదు, చేపించుకోవాలి. ఆయన ఏమేమి చేపించుకోవాలి అన్నీ ఆయన చేపించుకుంటాడు తప్పకుండా. ఈరోజు వీటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నేను మర్చిపోలేని రోజు. ఆ టైం కూడా చాలా అద్భుతమైన టైంలో వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది స్వామి. దేవుడు ఈరోజు రప్పించుకున్నాడు మమ్మల్ని ఇక్కడికి. చాలా సంతోషం. భగవంతుడి ఆశీర్వాదంతో 2000 మందితో మొట్టమొదటిసారి భారీ ర్యాలీ చేసినాం పలమనేరులో. ఈరోజు 2000 మంది అనుకున్నాం కానీ 2500 పెరిగిపోయింది. అట్లా భారీ ర్యాలీ చేసినాము. మా దేవుడు కరుణ కటాక్షంతో పలమనేరునంతా అభివృద్ధి చేసుకోవాలనేది చాలా దృఢ సంకల్పంతో ఉన్నాము. అనుకున్నవన్నీ ఏ ఊరైతే నెరవేర్చలేదో వాళ్ళ వల్ల పాపం చేసేదానికి కాల మన పెద్ద చెరువు అభివృద్ధి కానీ ఒక పార్కు ఉద్యానవనం లాగా చేసినచ్చు. నీళ్ళు లేకుండా చాలా కష్టం పడతారు జనాలంతా. దీన్నంతా చాలా డీప్గా తీసుకున్నాము. నేను నల్లగొట్లపల్లిలోనే పుట్టిండే తప్ప నల్లగొట్లపల్లి వైఎస్ఆర్ జంక్షన్లోనే మా పొలాలంతా. భగవంతుడి దయ వల్ల ఆ వెంకటరమణ స్వామి ఆశీర్వాదంతో ఎప్పుడు ఈ దేవస్థానానికి వస్తూ ఉంటాను. ఆయన నాకు ఇంకా గొప్ప శక్తి సామర్థ్యాలు ఇవల్ల ఇవన్నీ ఉండే సమస్యలంతా ఈ భారతదేశంలోనే మన పలమనేరు నియోజకవర్గం ఒక గొప్ప స్థానంలో ఉండాలనేది దృఢ సంకల్పించుకున్నాం. ఈరోజు ఆయన ఆశీర్వాదం సిక్కింది. తప్పకుండా గెలిచి మళ్ళీ ఈ దేవస్థానానికి తప్పకుండా వస్తానప్ప.
తప్పకుండా నేను పిలుచుకెళ్తాను. పోయే ముందు ఆయన ఇంటికి రావాలి. ఆయన ఇంటికి రావాలని పిలుచుకొస్తాను. దేవస్థానం మేమిద్దరు ఒక దగ్గర మొత్తం తోలినాము. తప్పకుండా పైన ఎప్పుడు వస్తా ఉంటాం. గెలిచిన తర్వాత ఇంటికి ఈ ప్రేమ అంత ఈజీ కాదు. నాకు అర్థమైతే సరేనా? ప్రతిదీ గుర్తు పెట్టుకుంటా. థ్యాంక్ యూ.